హలో పిల్లలు, ఇవాళ ఈ అత్త మీకు ఏ కథ చెప్తుందో తెలుసా? రాహుల్ రోబో బొమ్మ. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాబు ఉన్నట్ట. ఆ బాబు పేరు రాహుల్. వాడికి ఆ రోజు సెలవట, ఆదివారం. ఆడుకుందామని చెప్పి రోబో బొమ్మ కోసం వెతుకుతున్నట్ట. వాడి గూట్లో బోళ్ళని బొమ్మలు ఉన్నాయి. ఎక్కడ వెతికినా కూడా వాడికి ఆ రోబో బొమ్మ కనిపించలేదు. వాడికి చాలా బాధగా అనిపించిందట, చాలా సాడ్గా కూర్చున్నట్ట. ఈలోపు వాళ్ళ కాలింగ్ బెల్ ఎవరో మోగించారు. వాళ్ళ అమ్మ వెళ్ళి తలుపు తీసి రాహుల్ని పిలిచిందట. రాహుల్ చూడు ఎవరు వచ్చారో, మీ ఫ్రెండ్ దీప్తి వచ్చింది అని. రాహుల్ వెళ్ళట. దీప్తి అంతటా రాహుల్ మా ఇంటికి వస్తావా, మన ఇద్దరం కలిసి ఆడుకుందామని. ఓ సరే, మీ ఇంటికి వస్తాను అన్నట. ఎందుకంటే అప్పటికే రాహుల్ కొంచెం బాధగా ఉన్నాడు కదా, వాడు రోబో బొమ్మ దొరకడం లేదని. సరే దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుందాం అని అనుకున్నట్ట. దీప్తి వాళ్ళ ఇల్లు కూడా పక్కనే. ఇద్దరు కలిసి దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళారట. దీప్తి తన గదిలోకి తీసుకెళ్ళింది రాహుల్ని. అక్కడ ఆ పాపకు కూడా ఒక బొమ్మల గూడు ఉంది. ఆ గూడు తలుపు తీసి చూసేసరికి బొమ్మలన్నీ నీట్గా సర్దున్నాయట. బార్బీ బొమ్మలన్నీ ఒకవైపు, బోర్డ్ గేమ్స్ అన్నీ ఒకవైపు, ఇంకేవో లెగో గేమ్స్ అన్నీ ఒకవైపు, ఇలా బొమ్మలన్నీ కూడా చక్కగా నీట్గా సర్దున్నాయి. సరే ఏదో ఒక గేమ్ తీసుకున్నారు, ఇద్దరు ఆడుతున్నారు. చాలాసేపు ఆడారు. కొంతసేపు ఆడేసిన తర్వాత వాళ్ళకి ఆట బోర్ కొట్టింది. ఇంకో ఆట ఆడదామన్నారు. సరే అని చెప్పేసి ఇంకో ఆట తీసుకోవడానికి, ఇంకేదో గేమ్ తీసుకోవడానికి ఆ రాహుల్ వెళ్ళాడు. కానీ దీప్తి ఏం చేసిందో తెలుసా? అప్పటి వరకు వాళ్ళు ఏదైతే ఆడుతున్నారో ఆ బొమ్మలన్నీ మళ్ళీ నీట్గా బాక్స్లో సర్ది ఆ బాక్స్ని మళ్ళీ గూట్లో పెట్టిందిట. రాహుల్కి ఇది కొత్తగా అనిపించింది. ఎందుకంటే రాహుల్ ఎప్పుడూ అలా చేయడు. ఎప్పుడు ఏ బొమ్మలు ఆడినా ఆ బొమ్మలన్నీ అలా కిందన వదిలేయడమే, మళ్ళీ ఇంకో బొమ్మలు తీసుకోవడం. కానీ దీప్తి అలా చేయడం లేదు. వీళ్ళు ఏ ఆట ఆడినా కూడా ఆట కంప్లీట్ అయిపోగానే, ఆట పూర్తవ్వగానే మళ్ళీ ఆ బొమ్మలు తిరిగి నీట్గా ఎక్కడి నుంచి అయితే తీసిందో అక్కడే గూట్లో పెడుతోందిట. మళ్ళీ ఇంకో ఆట ఆడుతున్నట్ట. అలాగా ఆడేసిన తర్వాత ఆటను ఎంతసేపు ఆడుకోవాలి అంతసేపు చక్కగా ఆడేసుకొని మళ్ళీ ఆ బొమ్మలన్నీ నీట్గా గూట్లో పెట్టిస్తున్నారట. ఈ లోపల కొంతసేపు ఆడుకున్న తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మ పిలిచిందట. రాహుల్ ఇంకా రా, భోంచేతి కానీ రా అని. రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసాక వాడి గదిలోకి వెళ్ళి వాడి గూడు తలుపు తీసి చూశాడు. వాడికి దీప్తి బొమ్మల గూడు గుర్తొచ్చింది. దీప్తి బొమ్మల గూడులో బొమ్మలన్నీ ఎంత నీట్గా సర్దుకుంది. నా బొమ్మల గూడు చూడు నేను ఎలా ఉంచుకున్నానో. వాడు ఎప్పుడు సర్దుకోడు అనమాట, ఎప్పుడు అన్నీ అలా తోసేయడమే. అందుకే వాడికి ఆ గూడు ఎంత ఉన్నా వాడికి సరిపోయేది కాదు. బొమ్మలన్నీ ఎప్పుడు తలుపు తీసినా అన్నీ దబదబా కింద పడిపోతూ ఉండేవి. కొన్ని అయితే మంచాల కిందనో, బెంచీల కిందనో, సోఫాల వెనకనో పడి ఉండేవి. కొన్ని కారులేమొచ్చి ముందు గదిలోని, కొన్ని మంచాల మీద. వాళ్ళ అమ్మ నాన్న మాత్రం ఎంతకని సర్దుతారు? వాళ్ళ అమ్మ వాడికి చెప్పి చెప్పి విసిగిపోయింది. నాన్న నీ బొమ్మలన్నీ నీట్గా సర్దుకో అని. వాడు ఎప్పుడు సరే అమ్మ అంటాడు, కానీ ఆ బొమ్మలన్నీ తీస్తాడు, ఆడతాడు, అలా వదిలిస్తాడు, బయటకు ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అందుకే వాడు పొద్దు నుంచి వెతుకుతున్న వాడు రోబో బొమ్మ వాడికి దొరకలేదు. కానీ ఇప్పుడు దీప్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి దీప్తిని చూశాడు కదా, వాడికి కూడా అనిపించిందట, నేను కూడా నేను కూడా నా బొమ్మల గూడు అన్నీ సర్దుకోవాలి, బాగా నీట్గా ఉంచుకోవాలి అని. వాడు ఏం చేసేట, ముందు ఆ బొమ్మల గూడు అంతా ఖాళీ చేసి నీట్గా దానిలో దుమ్మంతా దులిపి నీట్గా బొమ్మలన్నిటినీ జాగ్రత్తగా పెడుతున్నట్ట. కార్డ్బోర్డ్స్ అన్నీ ఒక చోట, కార్లన్నీ ఒక చోట, బంతులన్నీ, బాల్స్ అన్నీ ఒక చోట, బ్యాట్లన్నీ ఒక చోట, అలా అన్నీ నీట్గా పెడుతున్నట్ట. ఇంకా ఎక్కడెక్కడ బొమ్మలు పడేసాడా అని అన్నీ వెతుకుతున్నట్ట. కుర్చీల వెనక, మంచాల వెనకాతల, మంచాల కిందన, కుర్చీల వెనకాతల, టేబుళ్ళ కిందన, ఇవన్నీ వెతుకుతూ ఉంటే వాడు ఎప్పుడెప్పుడో వాడికి దొరకలేదు, పోయాయి అనుకున్న బొమ్మలు కూడా దొరుకుతున్నాయట. ఇలా అన్నీ దొరుకుతూ ఉండగా సోఫా వెనకాతల వాటికోటి దొరికింది. ఏంటో మీరు చెప్పగలరా? ఎస్, పొద్దున్నుంచి ఏ రోబో బొమ్మ కోసం అయితే వాడు వెతుకుతున్నాడో ఆ రోబో బొమ్మ సోఫా వెనకాతల పడిపోయింది. ఆ బొమ్మను తీసుకున్నాడు. అమ్మయ్య, ఈ బొమ్మ దొరికింది, నా రోబో బొమ్మ అనుకొని ఆ రోబో బొమ్మతో చక్కగా ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత మళ్ళీ ఆ రోబో బొమ్మను కూడా నీట్గా గూళ్ళో పెట్టాడు. ఇప్పుడు వాడి బొమ్మల గూడు కూడా దీప్తి బొమ్మల గూడులాగే నీట్గా చక్కగా ఆర్గనైజ్డ్గా ఏ బొమ్మలు ఎక్కడెక్కడ ఉండాలో అలా ఉన్నాయి. ఇప్పుడు వాడికి ఏవి కావాలన్నా వెంటనే వాడు తీసుకోగలుస్తాడు. అప్పుడు వాడు నిర్ణయించుకున్నట్టు, డెసిషన్ తీసుకున్నట్టు, ఏమని, ఇక మీద ఎప్పుడు కూడా నేను అన్నీ నీట్గా పెట్టుకుంటాను,
నా బొమ్మలు అవన్నీ ఆటలాడేసిన తర్వాత అలా కింద పడిను నీట్గా సర్దుకొని గూట్లో పెట్టుకుంటాను. అలాగే నా పుస్తకాలు కూడా ఎప్పుడు వెతుక్కోవడమే నేను లాస్ట్ మినిట్లోని ఆ బుక్ ఎక్కడ పోయింది, ఈ బుక్ ఎక్కడ పోయింది అని. అలా కాకుండా నా బొమ్మల గూడు, నా పుస్తకాల గూడు నేను అన్నీ నీట్గా పెట్టుకుంటాను అని వాడు అనుకున్నాడు. అది కథ, రాహుల్ రోబో బొమ్మ. కాబట్టి పిల్లలు, ఈ కథ నుంచి మనం నేర్చుకునే నీతి ఏంటి? మీరు కూడా మీ బొమ్మలన్నీ ఆడేసి ఎలా అంటే అలా పడకుండా నీట్గా సర్దుకుంటారు కదూ. అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళ పనులతో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి పిల్లలందరూ మీ పుస్తకాలకి, మీ బొమ్మలకి మీదే బాధ్యత. వాటిని మీరే జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవాలి. అప్పుడే మనకు కావాల్సినవన్నీ మనకి దొరుకుతాయి. ఈ కథలో దీప్తిలాగా, చివరికి మారినటువంటి రాహుల్లాగా మనం కూడా మన బొమ్మల్ని, పుస్తకాల్ని జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవాలి. ఓకేనా పిల్లలు? కథ మీకు నచ్చిందా? ఓకే, బాయ్.